నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. అదిరిపోయే తీపి ఆవకాయ కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్ అండి. చూడగానే నోరు ఊరిపోతుంది కదా. మరి అమ్మ ఇంట్లో లేనప్పుడు ఈ తీపి ఆవకాయ ముక్కల్ని నోట్లో వేసేసుకొని బయటికి వచ్చేసేవాళ్ళం కదా. మరి ఈ ఇన్సిడెంట్ ఎంతమంది అయితే చేశారో నా కమెంట్లో అయితే చెప్పండి. నేనైతే అలాగే చేసేదాన్నండి. మరి ఈ తీపి ఆవకాయని కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్లో ఫస్ట్ నూనె వేయకుండా ఏ విధంగా తొందరగా ఆరిపోయేలాగా ఎండతో పని లేకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. నేను ఈ కప్పుతోటి దగ్గర 7 కప్పుల వరకు మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక 30 వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను. అట్లాగే ఒక స్పూను పసుపు వేసుకున్నానండి. అట్లాగే 8 స్పూన్ల ఉప్పునైతే వేసుకుంటున్నాను. మీకు ప్రతిదీ పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నానండి. ఇది దగ్గర మనకి కేజీన్నరకు పైనే మనకి పచ్చడి అనేది వస్తుంది. భలే బాగుంటుందండి. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే తొందరగా ఆరిపోతుంది. సేమ్ కప్పుతోని 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అట్లాగే సేమ్ కప్పుతో 3 కప్పుల తురిమిన బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెమంతా మెంతులు కూడా వేసుకుంటున్నానండి. అట్లాగే ఇప్పుడు దీన్నంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే, ఇందులో మనం ఫస్ట్ నూనె వేయాల్సిన అవసరం లేదు. అలాగే మెంతు పొడి, ఆవ పొడి వేయాల్సిన అవసరం లేదండి. ముందు దీన్నంతటిని బాగా కలిసేలా కలుపుకోండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ బెల్లంకి ఉప్పుకి నీరంతా బయటకు వచ్చి 3 రోజుల వరకు ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 3 రోజుల తర్వాత మూత అయితే తీసేయండి. మూత తీసేసి ఎండలోని కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ మీకు వీలుగా ఉంటే ఎండలో ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద ఎండబెట్టేసుకోవచ్చు. ఆరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం నూనె వేయం కదా, అందువల్ల తొందరగా ఆరిపోయేదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. 3 రోజుల తర్వాత ఎండబెట్టిన తర్వాత నాకు ఈ చిన్న డబ్బాతో అయితే వచ్చింది. చూసారు కదా, గ్రేవీ అంతా తగ్గిపోయి ఈ విధంగా తీపి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తగినంత వేరుశనగ నూనె, అలాగే ఆవాలు, మెంతులు వేపుకున్న పొడిని కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. నూనె ముందుగా వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది తొందరగా ఆరదు. అది ఎండలో ఎండబెడితేనే ఆరుతుంది. కానీ నూనె వేయకుండా ఇలా కలుపుకొని ఫ్యాన్ కిందే పెట్టేశారనుకోండి, చక్కగా ఆరిపోతుంది. ఎందుకంటే ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఎండ అనేది ఎక్కువగా రాదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఆలోచించి చేశానండి. మీరు అనుకోవచ్చు, నూనె మీరు ముందు వేయలేదు కదా, పాడైపోతుందేమో పచ్చడి. అస్సలు పాడవదండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసి ఒక డబ్బా అయిపోయిన తర్వాత మరొక డబ్బా ప్రాసెస్ని మీకైతే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ సిమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి మనకి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు అవి మనకి చిటపటలాడుతుంటాయి అనమాట. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారించుకొని పొడి చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట. తీపి ఆవకాయలో ఎక్కువ నూనె అనేది పడదండి. కాబట్టి ఒక 1/2 కప్పు వరకు సేమ్ కప్పుతో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చల్లారాక అందులో కలిపేసుకోవాలి. కంప్లీట్గా ఆయిల్ అయితే చల్లారిపోయిందండి. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. అట్లాగే ఆవాలు, మెంతి పొడి కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలా కలిపేసేసుకొని వేడివేడి అన్నంలో తీపి పచ్చడి కూడా వేసుకొని ఒక్కసారి తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో కొంచెం గ్రేవీ కావాలి, అందుకోసమని నేను ఇలా ఉంచుకున్నాను. మీకు ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే మీరు మరలా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండబెట్టుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోని చక్కగా తొందరగా ఆరిపోయేలాగా ఒకసారి తీపి ఆవకాయని ఈ విధంగా అయితే ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.